జీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అన్నారున వందనాలు. భారతదేశంలో సమసమాజ నిర్మాణం కోసం పరితపించి జీవితాంతం పోరాడినటువంటి ఒక మహానాయకుడు సీతారాం ఏచూరి గారి 74వ జయంతి. సీతారాం ఏచూరి గారిని జయంతి సందర్భంగా పెద్దపల్లి సిపిఎం ఆఫీస్లో వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారిని గుర్తు చేసుకోవడం అంటే నేడు భారతదేశంలో ఉండేటువంటి ఒక అప్రజాస్వామిక నియంతృత్వ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒక రకమైనటువంటి ఫాసిస్ట్ తరహా పాలన ఈ దేశంలో నెలకొన్నది. ఈ ఫాసిస్ట్ తరహా పాలనకు వ్యతిరేకంగా పోరాడడం, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన మన భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడుకోవడం నేటి దేశ ప్రజలపై ఉన్నది. వాటికి కంకణబద్దులు కావాల్సినటువంటి అవసరం ఉంది. సీతారాం ఏచూరి గారు తన విద్యార్థి దశ నుండే అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో నాయకత్వం వహించారు. చదువులో కూడా జేఎన్యూలో గోల్డ్ మెడలిస్ట్గా ఉన్న అనేక అవకాశాలు ఏదో రకమైనటువంటి వృత్తిలో చేరిపోయి దేశానికి ఇతర రూపాల్లో సేవలు అందించే అవకాశం ఉన్నా కూడా రాజకీయ రంగాన్ని ఎంచుకొని వామపక్ష భావజాలానికి ఆకర్షితులై మార్క్సిస్ట్ పార్టీలో చేరి ఈ దేశంలో సమసమాజం వస్తే తప్ప ఈ దేశానికి విముక్తి లేదనేటువంటిది ఒక సిద్ధాంతంతో ఆయన పోరాడాడు. అటు పార్లమెంటరీ రంగంలో కానివ్వండి, ఇటు ప్రజా పోరాటాల్లో కానివ్వండి, అంచెలంచెలుగా అనేక దఫాలుగా జరిగినటువంటి ఉద్యమాల్లో, పోరాటాల్లో ఎదిగాడు. జాతీయ నాయకుడిగా, జాతీయ పాలిటీ బ్యూరో మెంబర్గా, అత్యున్నతమైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎదిగాడు. ఆయన నిరంతరం జీవితాంత కాలం అనారోగ్యం వచ్చినా, కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా, పిల్లలు అనారోగ్యంతో చనిపోయినా వాటి వేటికి చలించకుండా ఈ దేశ ప్రజల యొక్క బాగు కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడినటువంటి యోధుడు. అట్లాంటి సీతారాం ఏచూరి గారిని గుర్తు చేసుకోవడం అంటే నేడున్నటువంటి ఈ ప్రజా పాలనకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగేటువంటి ప్రజా ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనడమే వారికి అర్పించే నిజమైన నివాళిగా ఈ సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.